హలో నమస్తే వెల్కమ్ టు యంగ్ షెఫ్. ఈ రోజు మన యంగ్ షెఫ్ లో ఒకసారి కొత్త నోరూరించే రెసిపీని మనందరికి పరిచయం చేయడానికి వచ్చేస్తుంది మానస. సో లెట్స్ వెల్కమ్ మానస. హాయ్ మానస. హాయ్ స్వీటీ. ఎంత చక్కగా ముద్దుగా ఉన్నారా. థ్యాంక్ యూ. సో మానస ఏం చేస్తుంటావు? రీల్స్ చూస్తుంటా. అంటే నీ లైఫ్ అంతా రీల్స్ చూస్తుంటావా? చదువుకోవా? చదువు మీద ఇంట్రెస్ట్ లేదు, ఎందుకు ఇంట్రెస్ట్? యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది. సో ఇలా ఇండస్ట్రీలోకి వచ్చేద్దామనా? కానీ ఇప్పుడు ఏం చదువుతావు? ఇంటర్ సెకండ్ ఇయర్. సో కుకింగ్ లోకి వెళ్ళే ముందు నేను క్వశ్చన్ అడుగుతాను, ఓకే ఆన్సర్ చెప్పాలి. సరే. ఒకటి పట్టుకుంటే రెండు ఉగుతాయి, ఏంటది? ఏదో తేడాగా ఉంది. కమాన్ ఆన్సర్. సరే ఎపిసోడ్ అయిపోయే లోపల ఆన్సర్ చెప్పు, ఓకేనా? మరి ఏ రెసిపీ చేయబోతున్నావు? స్ప్రింగ్ ఆనియన్ కార్న్ చికెన్. ఓకే, మరి లేట్ చేయకుండా మా మానస చేయబోయే స్ప్రింగ్ ఆనియన్ కార్న్ చికెన్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. స్ప్రింగ్ ఆనియన్ కార్న్ చికెన్ కి కావాల్సిన పదార్థాలు: చికెన్, ఉల్లికాడల పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, స్వీట్ కార్న్, పెరుగు, ఉల్లికాడ ముక్కలు, నూనె. స్ప్రింగ్ ఆనియన్ కార్న్ చికెన్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా, ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ? ఫస్ట్ ఏం చేయాలి? ప్యాన్ 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాం స్వీటీ. నువ్వు ఒక్కదాని మీద సిబ్లింగ్స్ ఉన్నారా? ఇద్దరు అన్నలు. ఇద్దరు అన్నలు ఇట్లా బౌన్సర్ తాగు ఉంటారేమో అందరూ. సో ఇద్దరు అన్నల ముద్దులే కదా. నీకు ఏ అన్న అంటే ఎక్కువ ఇష్టం? ఇద్దరు. ఒక్కళ్ళంటే ఇద్దరు. ఒక్కళ్ళు చూస్ చేసుకోవాలి. ఇప్పుడు నేను గొడవ పెట్టి తీరుతాం. వద్దు. చెప్పు చెప్పు. ఇద్దరు. అమ్మ అంటే ఇష్టమా, నాన్న అంటే ఇష్టమా, అన్నయ్యలు అంటే ఇష్టమా? మమ్మీ. మమ్మీ. ఇప్పుడు అన్నలో తెలిసింది ఏరా, నీకు ఎట్లా కావాలంటే అట్లా తిప్పుతావు, దోశ తిప్పినట్టు. సరే మరి నాన్న ఇష్టమా, అన్నలు అంటే ఇష్టమా? డాడీ. లాస్ట్ కి అనమాట వాళ్ళు. అర్థమైపోయింది నాకు. ఇప్పుడు చెప్పాలి ఇద్దరు ఇష్టం. ఇద్దరు. సరే వాళ్ళ పేర్లేంటి? ఉదయ్, కార్తిక్. ఉదయ్ అండ్ కార్తిక్. మరి అలాగే ఎవరంటే ఇష్టం కూడా చెప్పే. వారంలో 3 రోజులు చిన్నన్న, వారంలో 3 రోజులు పెద్దన్న, మధ్యలో సండే మమ్మీ డాడీ. ఈ క్యాలిక్యులేషన్ సార్, వాట్ ఏ క్లారిటీ, వాట్ ఏ విజన్. పిక్చర్లు అయిపోయారు వాళ్ళ. స్ప్రింగ్ ఆనియన్ పేస్ట్. సో తర్వాత ఆనియన్స్. ఓకే, ఒకసారి ఫ్రై చేసేస్తాం. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. స్పూన్ వాడరా? పచ్చిమిర్చి. ఇప్పుడు చికెన్ వేసుకోవాలి. ఎక్కడ కట్టుకొచ్చారా చికెన్ ని? షాప్లా. నెక్స్ట్ కార్న్. ఇప్పుడు ఫ్రై చేయాలి. సో స్వీటీ ఇప్పుడు 2 నిమిషాలు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. సో చికెన్ కుక్ అవడానికి ఒక 2 minutes టైం పడుతుంది. ఈ లోపల క్వశ్చన్ గుర్తుందా? ఆన్సర్ ఏంటి? క్లూ ఏమైనా ఉందా? అది షాప్ లో ఉంటుంది, ఎస్పెషల్లీ కిరాణా షాప్ లో ఉంటుంది. కిరాణా షాప్ లో ఊగే ఏముంటాయి? వెళ్ళావు అసలు ఎప్పుడైనా షాప్ కి? సరే ఇంకో క్లూ ఇస్తా. ఒకటి కిందకి వెళ్తే ఒకటి పైకి వెళ్తుంది. బింగో. బింగోనే. సరే నాకు అర్థమైంది నువ్వు చెప్పలేవని. నేను చెప్పినా తక్కెడా అంటే వేయింగ్ మిషన్ ఉంటుంది చూడు, అది. సో చక్కగా కుక్ అయిపోయినట్టుంది. మరి నెక్స్ట్ ఏం చేయాలి? కారం, పసుపు, ఉప్పు, 2 స్పూన్స్ పెరుగు. ఒకసారి మిక్స్ చేసేసాయి.
కొన్ని వాటర్ కావాలి. సో ఎంత కావాలో చూసుకో. ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టి ఉడికించుకుందాం. ఒక 10 minutes. సో 10 minutes అయిపోయింది కదా, కుక్ అయిన వాళ్ళు చూసేద్దామా? ఓకే. సో ఎస్, కుక్ అయిపోయినట్టుంది కదా. నెక్స్ట్ గరం మసాలా, స్ప్రింగ్ ఆనియన్, ఒకసారి మిక్స్ చేసుకుందాం. సో రెడీ అయిపోయినట్టేనా? అయిపోయింది స్వీటీ. మన వెళ్ళి సర్వింగ్ బౌల్ తెచ్చినా? ఓకే. ఎస్, here we go. వేడి స్ప్రింగ్ ఆనియన్ కార్న్ చికెన్ రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. స్ప్రింగ్ ఆనియన్ కార్న్ చికెన్ కి కావాల్సిన పదార్థాలు: చికెన్, ఉల్లికాడల పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, స్వీట్ కార్న్, పెరుగు, ఉల్లికాడ ముక్కలు, నూనె. స్ప్రింగ్ ఆనియన్ కార్న్ చికెన్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నూనె వేసుకోవాలి. ఆ నూనె వేడెక్కిన తర్వాత స్ప్రింగ్ ఆనియన్ పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు అందులో చికెన్, కార్న్ వేసి కలుపుకొని మూత పెట్టుకుని ఒక 2 minutes కుక్ చేసుకోవాలి. తర్వాత అందులో కారం, పసుపు, ఉప్పు, పెరుగు వేసి కలుపుకొని అందులో కొద్దిగా నీళ్లు పోసుకుని మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత గరం మసాలా, ఉల్లికాడ ముక్కలు వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ స్ప్రింగ్ ఆనియన్ కార్న్ చికెన్ రెడీ. స్ప్రింగ్ ఆనియన్ కార్న్ చికెన్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా. ఇట్స్ టేస్టింగ్ టైం. టేస్ట్ చేసేద్దాం. సో లెట్స్ టేస్ట్ ఇట్. టేస్ట్ కూడా ఫస్ట్ టైం నేను చేశాను కదా. ఫస్ట్ టైం ఇంత బాగా చేసినందుకు హ్యాపీనెస్ వస్తుంది. కానీ సూపర్ యమ్మీగా ఉంది. నేను ఫస్ట్ డౌట్ వచ్చింది నాకు, స్ప్రింగ్ ఆనియన్ కార్న్ అండ్ చికెన్ అంటే ఈ కాంబో ఎలా ఉంటుందా అని. కానీ యమ్మీ, ఎస్పెషల్లీ చికెన్ అండ్ కార్న్ కాంబినేషన్ చాలా డెలిషియస్గా ఉంది అండ్ చాలా స్పైసీగా కూడా ఉంది. సో మొత్తానికి అదిరిపోయింది. మరి లేట్ ఎందుకు, చికెన్ లవర్స్ అంతా ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఒక యమ్మీ రెసిపీ నేర్పించినందుకు. థ్యాంక్ యూ స్వీటీ, నాకు హగ్ కావాలి. సరే దా. అరే ఏం చేస్తున్నారా? అసలు పెంచిననుకుంటున్నావు ఎట్లా నాకు అలానే అవుతుంది స్వీటీ. కానీ ఎనీవేస్ రెసిపీ చాలా బాగా చేసావు. మాట్లాడటం కూడా సూపర్. సో ఇప్పటి నుంచి నీకు ఫుల్ ఛాన్సెస్ వచ్చేస్తాయి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. చూసారు కదా మానస చేసిన స్ప్రింగ్ ఆనియన్ కార్న్ చికెన్ ఎంత డెలిషియస్ గా యమ్మీగా ఉందో. మరి లేట్ ఎందుకు, ఈ స్పెషల్ చికెన్ రెసిపీని మీరు ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. ఇదండి ఇవాళ ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్ లో మరొక యంగ్స్టర్ తో మరో రెసిపీతో మీ ముందుంటా. అంటే నేను టేక్ కేర్, కీప్ స్మైలింగ్ అండ్ బై బై.